తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. హయత్ నగర్ కుంట్లూరు మార్గ మధ్యలో ఒక చెట్టు కింద నిలబడిన రామచందర్ ను గుర్తించి స్వయంగా వెళ్లి అతని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రామచందర్ తన ఇద్దరు కుమారులకు స్కూల్ ఫీజులు చెల్లించలేకపోవడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదని వివరించాడు. దీనిపై వెంటనే స్పందించిన వీరయ్య స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో పాటు స్వయంగా ఆర్థిక సహాయం కూడా అందించారు. వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎల్లప్పుడూ ఆదుకుంటుందని, వికలాంగుల కార్పొరేషన్ సేవలను మరింత ప్రజలకు చేరువ చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు నాకు రామచంద్రు అని నాకు చాలా దగ్గర అనుచరుడు, మన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. ఇతను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా బండికి మొత్తం కాంగ్రెస్ పార్టీ సభ్యున్న అంత భక్తుడు కాంగ్రెస్ పార్టీ. అతని పిల్లలు ఇద్దరు ప్రణయ్నే మన దగ్గర చదువుతా ఉన్నారు. మరి నేను ఎందుకు వాళ్ళు ఎగ్జామ్స్ రాయట్లేదు? రాయలే. ఒక మాట ఏంటంటే సోదరు, ఒక మాట చూడండి, సరే జీవితంలో మీరు ఎంతో మంది వృత్తులను చెప్తుంటారు. నేను ఒక ఇప్పుడు ఒక మాట ఏంటంటే రామచంద్రుకి హ్యాండిక్యాప్ పరిచారు. నన్ను చెప్పండి, హ్యాండిక్యాప్ పరిచారు. దాని ఒక హ్యాండిక్యాప్ పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము, వాళ్ళు చదువుతడం అనేది ఈ సమాజంలో చాలా కష్టమైన విషయం బ్రదర్. అట్లాంటిది సరే కొన్ని దగ్గర ఒక ఫీజు ఒప్పుకున్నాడు, ఆ ఫీజు కట్టలేకపోయింది, అది ఒప్పుకుందాం. నేను కాకపోతే ఏంటంటే మనం కూడా హ్యుమానిటీ కోణంలో మనం కూడా ఆలోచన చేయాలి. అతన్ని ఎగ్జామ్స్ వాళ్ళని ఆలోచించండి, ఏం ఇబ్బంది పెట్టకండి, దాన్ని ఏదో ఒకటి చేద్దాం. లేక సరే ఒక ఇప్పుడు ఇతను ఎంత కట్టాలి ఫీజు నీకు? సరే ఫోన్ అంటే ఇప్పుడు 10,000 పెట్టి ఇంకా 19,000 పెట్టాలన్నా? అతను అంత కట్టలేడు గెలుస్తుంది. ఒక మాట చూడండి, ఇప్పుడు అది కాదు కానీ ఒక పని చేయి. నేను వ్యక్తిగతంగా ఒక 10,000 పంపిస్తాను. ఇప్పుడు అతను కట్టడం నేను కట్టాను, నేను ఒక 10,000 పెడతాను, ఆ పిల్లలు ఇబ్బంది. సరేనా? నువ్వు ఒక పని చేయి, నువ్వు ఒక పని చేయి. దీనికి ఫోన్ పే నెంబర్ ఉందని ఇక్కడ 99482027. ఏం పేరు సోదరు మీ పేరు? ఇప్పుడు ఏంటంటే అతను బాధలోనూ ఇంకా కోపంలో మాట్లాడుతాడు తప్ప మీకు గౌరవం ఇవ్వద్దు అనేది అతనికి ఉండదు. అతనికి చూకుంటుంది ఆలోచన. చాలా చాలా రెస్పెక్టబుల్ పర్సన్ అతను. ఒక పని చేయండి సోదరా, ఇప్పుడు మనం కూడా సరే, నేను విద్యా వ్యవస్థలో చాలా ఇంటి పని చేసిన 70,000 మందికి పాఠాలు చెప్పిన. నేను కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ చాలా వేల మందికి నేను అస్సలు ఫీజు లేకుండా, ₹1 లేకుండా చదువు చెప్పాను నేను. ఎందుకంటే మరి దేవుడు నాకు మంచిగా చేసినాడు కదా. ఇప్పుడు ఇలా రేవంత్ అన్న రూపంలో నాకు ఇలా కార్పొరేషన్ చైర్మన్ చేసినాడు. నేను ఇక 10,000 పే చేసిన బ్రదర్, నేను నా జీపీఐ నుంచి పే చేశాను. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఇక ఆ పిల్లల్ని కూడా చూసుకోండి. సరే చూసుకో, ఒక మాట చూడు వెంకట, ఒక మాట చూడు. మనము చదువు చెప్పేవాళ్ళం, నేను కూడా చదువు చెప్పేవాడిని. ఒకడు ఫీజు ఉంటుంది, వానిక్కడ ఎక్కువ తీసుకోవచ్చు, ఒకడు లేడు, వానికి మనం సాయం చేస్తే మనకు దేవుడు సాయం చేస్తాడు. సరేనా? వాళ్ళిద్దరిని చూసుకో, వాళ్ళిద్దరు నేను కేర్ టేకర్ చేస్తాను. వాళ్ళిద్దరి విషయంలో ఏం కావాలని, ఎప్పుడు కావాలని నాకు మాట్లాడు. సరేనా? మనవడివి అంతే కదా. నువ్వెందుకు ఇబ్బంది పడా? ఇద్దరు చెప్పు, మీ మామ ఫీజు కట్టింది రాయిగా, బాగా చదువుకోమని చెప్పు. వాళ్ళిద్దరు చదువు ఇస్తాను, నువ్వు ఏల్చండి.